నమస్తే అండి, వెల్కమ్ టు మామ్స్ డిజర్ట్స్. నేను మీకు ఇప్పుడు చీజీ కునాఫా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీ అందరికీ ఐడియా ఉంటుంది కదండి, డిజర్ట్ ఇది చాలా స్వీట్గా ఉంటుంది. దానికోసం ముందుగా కునాఫా తీసుకోవాలి. కునాఫా అంటే ఏం లేదండి, సన్న సేమియా. మనకి రంజాన్ టైంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా, షీర్ కుర్మాలో కూడా యూస్ చేస్తూ ఉంటాము అది. అలాగే వెన్న వచ్చేసి నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. మనం రూమ్ టెంపరేచర్ అంటే ఏం లేదండి, అలా ఏలుతో నొక్కితే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి కునాఫాని యాడ్ చేసి ఇలా సన్నగా సేమియాలాగా క్రష్ చేసుకుని పెట్టుకోండి. మనం చేతితో క్రష్ చేసేసుకుంటే సరిపోతుందండి. దీనికోసం వేరే బ్లెండర్స్ ఏమి యూస్ చేయక్కర్లేదు. మనం చేతితో నలిపితే చక్కగా చిన్న సేమియాలాగా ఫామ్ అయిపోతుంది. ఇలా ఫామ్ అయిపోయిన దానిలో 2 స్పూన్స్ బటర్ వేసుకోండి. చెప్పాను కదా, రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఈ కునాఫా మొత్తానికి ఇది గ్రీస్ చేసి పెట్టాలి. అదే మీరు గట్టిగా ఉన్నది తీసుకుంటే కునాఫాకి మనం ఈ బటర్ దీనిలో వేసినప్పుడు కలవదు, మొత్తం అంతా కునాఫా మొత్తం కలవదు. సో రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకుంటే ఏమవుతుందంటే కునాఫా మొత్తం గ్రీస్ చేసుకున్నప్పుడు చక్కగా కునాఫా మొత్తం గ్రీజ్ అయ్యి చక్కగా నాని ఉంటుంది మనం ప్రాసెస్ చేసుకునే టైంకి. మీకు ఈ ప్రాసెస్ ముందు ఎందుకు చూపిస్తుందంటే దీని తర్వాత మళ్ళీ మనం లిక్విడ్ ఫామ్ చేసుకోవాలి. అలాగే క్రీము, చీజ్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదండి. ఈ ప్రిపేర్ చేసుకునే టైంలో ఈ కునాఫా చక్కగా నాని ఉంటుంది. అందుకని ముందుగా మీకు ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇది ముందు గ్రీస్ చేసి పెట్టేసుకుంటే మనకి చక్కగా మిగతా జ్యూస్, లిక్విడ్, షుగర్ సిరప్, అలాగే క్రీము ఫామ్ ప్రిపేర్ చేసుకునే లోపు ఇది చక్కగా నానిపోయి ఉంటుంది అనమాట. చూసారు కదండి, అలా కునాఫా మొత్తానికి బటర్ అప్లై చేసుకొని చక్కగా ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1/3 కప్పు షుగర్ యాడ్ చేసుకొని, అలాగే ఏ కప్పుతో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకొని ఆ షుగర్ మొత్తం వాటర్లో కరిగిపోయేంత వరకు ఉంచుకొని తర్వాత ఒక 2-3 నిమిషాలు దాన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. తీగ పాకం ఏం రావసరం లేదు. షుగర్ సిరప్ మనకి గులాబ్ జాములు పాకం చేసుకుంటాం కదా, అలా షుగర్ మొత్తం ఈ వాటర్లో కలిసిపోయి ఒక 2-3 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది. బాయిల్ అయిపోయిన తర్వాత దీనిలో మీకు కావాలంటే కనుక ఇలాచీ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోండి, లేదు అంటే లేదు. ఈ లిక్విడ్ మొత్తాన్ని, షుగర్ సిరప్ మొత్తాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్రీమ్లోకి నేను ఇక్కడ పన్నీర్ వేస్తున్నానండి. దానికోసం బౌల్ తీసుకుని ఒక 1/2 కప్ మిల్క్ తీసుకుని దానిలో బాయిల్ చేసిన తర్వాత దానిలో వెనిగర్ వేసి ఆ పన్నీర్ని తీసుకొని మెత్తగా మిక్సీ చేసేసి ఆ క్రీమ్ని పక్కన పెట్టేసుకున్నాను. ఆ క్రీమ్ని మనం చీజ్ ప్రిపేర్ చేస్తున్నాం కదండి, చీజ్ క్రీము, ఆ క్రీమ్లో యాడ్ చేస్తాను. అది నేను దేనికి బదులుగా యాడ్ చేస్తున్నానంటే మిల్క్ పౌడర్కి బదులుగా నేను ఈ పన్నీర్ని యూస్ చేస్తున్నాను. లేదు అంటే కనుక మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్గా ఉంటే కనుక మిల్క్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేదు, సో నేను దాని ప్లేస్లో ఈ పన్నీర్ మిశ్రమాన్ని యాడ్ చేస్తాను. చూసారు కదండి, విరిగిపోయిన దాన్ని మిశ్రమాన్ని మొత్తాన్ని వేరే బౌల్లో తీసుకొని ఆరిపోయిన తర్వాత దాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకుని ఆ క్రీమ్ని నేను క్రీమ్ చేసేటప్పుడు దానిలో యూస్ చేశాను. ఇప్పుడు క్రీమ్ ప్రాసెస్లోకి వచ్చేద్దామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకుని మిల్క్ని ఒక బాయిల్ రానివ్వండి. ఒక బాయిల్ వచ్చేలోపు కొద్దిగా వాటర్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. మీరు కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా మిల్క్లో యాడ్ చేస్తే కనుకండి అది ఉండలు కట్టేస్తుంది. సో దానికన్నా బదులు మీరు కొద్దిగా వాటర్ తీసుకుని ఈ కార్న్ఫ్లోర్ని దానిలో యాడ్ చేసుకుని ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకుని దాన్ని మిల్క్లో యాడ్ చేసుకుంటే మీకు చక్కగా క్రీమీ ఫామ్ అయిపోతుంది. కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని దానిలో యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, ఉండలు కట్టేస్తుంది లేకపోతే. అలా కలుపుతూ ఉంటే చిక్కపడుతూ ఉంటుంది. ఆ చిక్కపడుతూ ఉన్నప్పుడు దాంట్లో మళ్ళీ ఒక 1/4 కప్పు షుగర్ వేసుకోండి.
షుగర్ వేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా తిప్పుతూనే ఉండండి. ఇలా తిప్పకపోతే అండి ఉండలు కట్టేస్తుంది, కార్న్ఫ్లోర్ వేసాం కదా. సో ఇది తిప్పుతూనే ఉండండి. ఇది షుగర్ మొత్తం దానిలో కలిసిపోవాలి. షుగర్ మొత్తం దానిలో కలిసిపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి పన్నీర్ మిశ్రమాన్ని, ఆ పన్నీర్ మిశ్రమాన్ని ఇప్పుడు దీనిలో కలుపుతున్నాను. లేదు మీరు మిల్క్ పౌడర్ యూస్ చేస్తుంటే కనుక స్టార్టింగ్లో మిల్క్ తీసుకున్నప్పుడే మిల్క్ పౌడర్ కూడా దాంట్లో యాడ్ చేసుకుని ఒక 2 స్పూన్స్ మిల్క్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని దానిలో కలపండి. ఇలా ఈ మొత్తాన్ని పన్నీర్ మిశ్రమాన్ని మొత్తాన్ని దీనిలో కలిపేసి అలా క్రీమ్గా ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి ఒక పల్స్ ఇస్తే చక్కగా క్రీమ్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అడుగునంతా పన్నీర్ని గ్రీస్ చేసి పెట్టుకోండి. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కునాఫా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ముందు గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కునాఫా మొత్తాన్ని దీనిలోకి చక్కగా ఫస్ట్ ఒక లేయర్ మొత్తం కునాఫా వేయండి. గ్యాప్ ఏమీ లేకోకుండా చక్కగా మొత్తం కునాఫా మొత్తాన్ని అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ 1 లేయర్ మొత్తం ఒక 1/2 ఇంచ్ మందాన లేదా ఇంకొంచెం తక్కువగా అలా లైట్గా మీరు అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవడం వల్ల ఏంటంటే కునాఫా అనేది మాడిపోకుండా ఉంటుంది. అది ఆల్రెడీ సన్నగా ఉంటుంది కదండి, సో త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే మన కునాఫా అనేది మాడదు. అడుగు మొత్తానికి మొత్తం మీరు వెన్నైనా అప్లై చేసుకోవచ్చు, లేదు మీరు నెయ్యి యూస్ చేస్తానంటే కనుక మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉంటుంది కదా, అదైనా అప్లై చేసుకోవచ్చు. అలా మొత్తాన్ని అప్లై చేసుకుని మొత్తం గ్యాప్స్ లేకుండా మనం నానబెట్టుకున్నాం, వెన్నతో గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కునాఫా మొత్తాన్ని ఫస్ట్ లేయర్ కింద చక్కగా మొత్తం అంతా అప్లై చేసేసి దాని మీద క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, మిల్క్తో కార్న్ఫ్లోర్ వేసి మిక్సీ వేసి పెట్టుకోమని చెప్పాను. ఆ క్రీమ్ని ఒక లేయర్ వేసుకోండి. ఫస్ట్ లేయర్ కునాఫా మొత్తాన్ని చక్కగా అలా అద్దేసేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్ క్రీమ్ మొత్తాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఎంతైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ క్రీమ్ మొత్తాన్ని ఈ మధ్యలో ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసేసి చీజ్ ఉంటే కనుక మీ దగ్గర చీజ్ వేసుకోండి. చీజ్ వేయడం వల్ల ఏంటంటే చీజు ఈ క్రీము టేస్ట్ కొంచెం లైట్గా సాల్ట్గా ఫామ్ అయ్యి లైట్ సాల్టీగా ఉండి టేస్ట్ స్వీట్గా కొంచెం లైట్ సాల్టీగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చీజ్ వేయడం వల్ల. సో చీజ్ కూడా వేయండి. మీ దగ్గర చీజ్ అవైలబుల్గా లేకపోతే మనకి చీజ్ స్లైసెస్ దొరుకుతాయి కదండి మార్కెట్లో, అదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 చీజ్ స్లైసెస్ తీసుకుని అలా పీసెస్గా చేసుకుని అది కూడా ఒక లేయర్ నెక్స్ట్ లేయర్ కింద అప్లై చేసుకున్నాను. ఈ చీజ్ లేయర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కునాఫాలో మనకి నములుతూ ఉంటే మధ్యలో ఆ చీజ్ ఫ్లేవర్ తెలిసి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న చీజ్తో పాటు ఈ చీజ్ కూడా ఉంటే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దానికోసం ఈ చీజ్ అప్లై చేసాము. నెక్స్ట్ లేయర్ చీజ్ వేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన కునాఫా మొత్తాన్ని దానిపైన అప్లై చేసేసేయండి. అప్లై చేసేసి మొత్తం గ్యాప్స్ లేకోకుండా కునాఫా మొత్తాన్ని పెట్టేసేసి చక్కగా ఒత్తుకుని రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకొని ఆ మొత్తాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి. ఈ మొత్తం ప్రాసెస్ కూడా సిమ్లోనే పెట్టండి. అస్సలు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టొద్దు. సిమ్లో పెట్టి ప్యాన్ పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్కి మనకి స్లైడ్స్ అడుగున చుట్టూ కాలినట్టు మనకు తెలుస్తుంది కదా. ఈ టైంలో ఒక ప్లేట్ తీసుకుని ఈ మొత్తాన్ని దానిలోకి ఫ్లిప్ చేసుకోవడానికి డైరెక్ట్గా అలా ఫ్లిప్ అవ్వదండి మనకి. సో ఒక ప్లేట్ తీసుకుని అలా ఫ్లిప్ చేసుకుని దాన్ని మళ్ళీ ప్యాన్ బాల్ ఇచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా క్లాత్ తీసుకొని పెట్టేసేసి
అప్లై చేసుకోండి. అలా రెండో సైడ్ కూడా కాల్చుకున్న తర్వాత మనకి ప్లేట్లోకి తీసుకుని దాని మీద పిస్తా గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని లైట్గా వేసుకుని దాని మీద షుగర్ సిరప్ వేసుకుని తినేసేయడమే అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో పిస్తా గ్రాన్యూల్స్ కూడా వేసుకుని చక్కగా స్మాష్ చేసుకుని పిస్తా కూడా వేసుకుని చక్కగా షుగర్ సిరప్ అప్లై చేసేసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. వీడియోని 1-2 సార్లు చూసి ట్రై చేయండి. మీకు కునాఫా తొందరగా మాడిపోతుంది. చూసుకుంటూ ఉండండి. 2 మినిట్స్లోనే మనకి మ్యాక్సిమం అయిపోతుంది. ఈ షుగర్ సిరప్ని కూడా దానిలో డిప్ చేసేసి మొత్తం షుగర్ సిరప్ని వేసేసి కట్ చేసేసి ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు. అంతకుమించి ఏం లేదు. మొత్తాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తర్వాత కూడా మళ్ళీ షుగర్ సిరప్ వేసి ఇచ్చేసేయచ్చండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి చీజీ కునాఫా. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మామ్స్ డిజర్ట్స్ ఛానల్కి. మీకు ఇలాంటి మంచి రెసిపీస్ చూపిస్తూనే ఉంటానండి నాకు తెలిసిన దాంట్లో. థ్యాంక్ యూ.